పిల్లలంతా అడికెళ్ళి వచ్చిర్రు అనుకున్నాం. అసలు మదర్సా ఎవరు నడుపుతురు, మదర్సాల చదువు చెప్పే సార్లు ఎవరు అనేది ఎంక్వైరీ చేసినాం. మదర్సాల చదువు చెప్పేందుకు వచ్చిన సార్లు కూడా మీది ఏ ఊరు అంటే మాది కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి ఆలోచించాలి మీడియా మిత్రులు కూడా. పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే చెప్తున్నారు. చదువు చెప్పే సార్లు పోని తెలంగాణలో ఎవరైనా ఉన్నారేమో, తెలంగాణలో ఎవరైనా దాతిస్తే ఆ మదర్సా కట్టి చదువు చెప్తుర్రేమో, తెలంగాణలో వెనుకబడ్డ ముస్లిం బిడ్డలకి చదువు చెప్పేందుకు పెట్టిరేమో అనుకున్నాం. సార్లది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం, పిల్లలది కిషన్ గంజ్ బీహార్ అనే సమాధానం వస్తూ ఉంది. నేను ఈ మధ్యలో అన్ని ఆంగ్ల హిందీ దినపత్రికలలో ఛానళ్లలో వచ్చినటువంటి కొన్ని వార్తల్ని కిషన్ గంజ్ గురించి చూడడం జరిగింది. దురదృష్టకరం, బాధాకరం. కిషన్ గంజ్లోకి బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి అక్కడ ఉన్నటువంటి హిందువులని భూమి అమ్ముతవా సస్తవా అని బెదిరించి అమ్మకపోతే దౌర్జన్యం చేసి చంపేసి ల్యాండ్ జిహాద్ నడుస్తుంది అలా బీహార్ కిషన్ గంజ్లో. ఒకటి కాదు, రెండు కాదు, నేను మీకు ఏం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా ఫోన్లో ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి నేషనల్ ఛానల్స్ రిపోర్టర్స్ ఇచ్చిన రిపోర్టింగ్ కూడా ఉంది నా ముందు. బీహార్ కిషన్ గంజ్లో రోజు బంగ్లాదేశ్ నుంచి వచ్చి కిషన్ గంజ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేసి హిందువుల భూములని కబ్జా చేసుకొని ల్యాండ్ జిహాద్ నడిపిస్తున్నారు కిషన్ గంజ్ బీహార్ లోపల. గావాళ్ళు మా మెదక్ ఎందుకు వచ్చిరన్న? వాళ్ళకి జిన్నారంకి ఏం సంబంధం ఉంది? ఈడ జిన్నారం ఉంది, ఈడ జాగుందని. అది కోదండ రామాలయానికి సంబంధించిన సర్వే నెంబర్ 1, 2కు సంబంధించిన భూమి. దాని మీద విచారణ చేయమంటే మా తహసీల్దార్ బిజీ ఉన్నాం సార్, భూభారతి పనులలో ఉన్నాము అని చెప్తాడు. సరే, అది గుడి భూమిలో మదర్సా వచ్చింది, ఎట్లా వచ్చింది? ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, కొన్నరా, కొంటే ఎండోమెంట్స్ సంబంధించిన భూములలో మదర్సా ఎట్లా వచ్చింది అనేది అడిగితే దానికి సమాధానం లేదు. ఎవ్రీవన్ ఈజ్ బిజీ, పోలీస్ బిజీ, రెవెన్యూ బిజీ, ఎవ్రీబడి ఈజ్ బిజీ. కానీ మదర్సాలు వస్తూనే ఉన్నాయి. మదర్సాలకి కిషన్ గంజ్ పేరిట బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రెంట్స్ వస్తూనే ఉన్నారు, ఆడు ఉంటూనే ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. డీజీపీ గారికి చెప్పినాం, స్పందన కరువైంది. జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టిలో ఉందో లేదో మాకు తెలియదు. సర్వోన్నతమైనటువంటి అధికారి డీజీపీ గారిని వారి దృష్టికి తీసుకుపోయి చెప్పినాం, కదలిక లేదు. మదర్సా మూతవల్లేదు. వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ, బీహార్ వాళ్ళ ఐడెంటిటీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇప్పటిదాకా పిలిపిస్తలేరు. టీచర్లు బీహార్కి వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ లేదు. అది కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన భూమి అవునా కాదా, సర్వే నెంబర్ 1 and 2లో ఉందా లేదా ఈ మదర్సా, దాని మీద విచారణ లేదు.